హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. పిల్లలు అడిగిన వెంటనే కప్ కేక్స్ ఈజీగా ఒక 20 మినిట్స్లో మనం చేసి పెట్టేయచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసి పెట్టేయచ్చు. ఓన్లీ 10 రూపీస్ ఖర్చుతో చెప్పాను కదా. నేను 10 రూపీస్ సన్ఫెస్ట్ బౌన్స్ అయితే బిస్కెట్స్ తీసుకున్నాను. ఇది చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో అయితే 2 ప్యాకెట్స్ వచ్చాయి. ఒక ప్యాకెట్లో అయితే 5 పీసెస్ వచ్చాయి. ఈ కేక్ చాలా సింపుల్గా పిల్లలైనా చేసేయగలుగుతారండి, అంత ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే మొత్తం వచ్చి 10 బిస్కెట్స్ వచ్చాయి. వీటన్నింటినీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఈ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా పౌడర్ మొత్తం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ముందుగా కాచి చల్లార్చిన పాలను అయితే తీసుకోవాలి. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఈ మొత్తం బిస్కెట్స్ని పిండినైతే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ పౌడర్లో పాలు బాగా కలిసేలాగా కంటిన్యూస్గా కలుపుతూ కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి పోయకండి, కొద్ది కొద్దిగా పోసుకోండి. పాలు కూడా ఎక్కువ అవసరం పడవండి, చాలా తక్కువగానే యూజ్ అవుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత గ్లాసులో అయితే కొద్దిగా 3 గ్లాసులు తీసుకున్నాను. అడుగు బాగాన ఒక డ్రాప్ అంత ఆయిల్ వేసి బాగా రాసేసి కొద్దిగా మైదా చల్లి ఈ విధంగా పట్టించేసేసి మొత్తం పొడిపిండి అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే పిండిలో అయితే ఇందులో నేను లిటిల్ బిట్ బేకింగ్ సోడా వేస్తున్నాను. వేసి కొద్దిగా పాలు వేసి బాగా మిక్స్ చేసుకున్న వెంటనే ఈ గ్లాసుల్లో అయితే పోసేస్తున్నాను. మీరు కావాలంటే కప్స్లో అయినా వేసుకోవచ్చు. నేను అవసరం లేదని చెప్పి ఇంట్లో స్టీల్ గ్లాసులు, మన కాఫీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, అందులోనే వేసేసుకుంటున్నాను. ఇవైతే అస్సలు అడుగు అంటుకోదు, ఇంకా మాడడం కానీ ఇలాంటివి ఏం జరగదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పైన బాదం పలుకులు అయితే వేసేసుకుని ఈ గ్లాస్ని అయితే కొద్దిగా ట్యాప్ చేస్తున్నాను. దీనివల్ల కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు అయితే నేను ప్రీహీట్ కోసం అయితే కుక్కర్లో స్టాండ్ పెట్టేసి ఒక లో ఫ్లేమ్లోనే నేను హీట్ చేసుకున్నాను. ఇలా హీట్ అయిన తర్వాత ఈ గ్లాసెస్ 3ని ఇందులో పెట్టేసేసి కుక్కర్కి విజిల్ ఇంకా లోపల రబ్బర్ 2 తీసేసి సిమ్లోనే నేనైతే 15 to 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మధ్యలో కావాలంటే తీసి చెక్ చేసుకోవచ్చు. 15 మినిట్స్లో కూడా బేక్ అయిపోతుంది ఒక్కొక్కసారి. ఈ విధంగా చెక్ చేసుకోండి కావాలంటే. ఇలా టూత్పిక్తో చెక్ చేస్తున్నాను చూడండి, అస్సలు అతుక్కోలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారిన తర్వాత కప్ కేక్స్ని అయితే తీసేసుకోవచ్చు. మనమైతే చూడండి, జస్ట్ కదిలించాల్సిన అవసరం కూడా లేదండి, డైరెక్ట్గా చేతిలో వేసుకున్నాను. ఈజీగా ఊడొచ్చేసాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కనుక ఇంకా ఎక్కువగా చేసుకోవాలనుకోండి, బ్యాటర్ ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ వేసుకున్నారనుకోండి, నిండుగా పెద్దగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.